మొత్తానికి హ్యుండై వెన్యూ అయితే దుమ్మైతే దులిపిందని చెప్పుకోవాలి తన కొత్త ఫేస్ లిఫ్ట్ హ్యుండై వెన్యూతో. అసలు వెన్యూలో ఏముందో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద మోహన్ ఆటోటెక్. ఈరోజు డేట్ వచ్చేసరికి November 11 అండ్ టైం వచ్చేసరికి 7:30 PM అయితే అవుతుంది. సింపుల్ గా ఈ వెన్యూ గురించి చెప్పాలంటే టెక్ అప్ అండ్ గో బియాండ్. దీని అర్థం ఇదైతే చిన్న ఎస్యూవీ కాదు, ఇది ఒక టెక్ ప్యాక్డ్ అర్బన్ ఎస్యూవీ. ఈ వీడియోలో హ్యుండై వెన్యూ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, టెక్నాలజీ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సేఫ్టీ, అడాస్, ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. లాస్ట్ లో ఏ వేరియంట్ ఎవరికైతే కరెక్ట్ సూట్ అవుతుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వచ్చేసరికి వెన్యూ ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెన్యూ లుక్ అంటే ఒక మస్కులర్ అండ్ బోల్డ్ స్టాండ్. ఫ్రంట్ లో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ తో పాటు ఇప్పుడు ఇచ్చినవి అయితే ట్విన్ హార్న్ ఎల్ఈడి డిఆర్ఎల్స్, న్యూ సిగ్నేచర్, క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, హారిజన్ స్టైల్ ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి R16 డ్యూయల్ టోన్ డైమండ్ కట్ alloy wheels, మస్కులర్ వీల్ ఆర్చెస్ ప్లస్ సైడ్ క్లాడింగ్, బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్, బాడీ కలర్డ్ ORVMs విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. రియర్ వ్యూలోకి వచ్చేసరికి ఇప్పుడు బిగ్గెస్ట్ హైలైట్ ఫుల్ లెంత్ హారిజన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ స్ట్రిప్. ఇది రాత్రుల్లో కార్ని ఒక ప్రీమియం ఎస్యూవీలా అయితే ఐడెంటిఫై చేస్తుంది. ఇది మొత్తం కలిపితే వెన్యూకి ఉన్న బోల్డ్ మరియు స్టైలిష్ అర్బన్ ఎస్యూవీ ప్రెజెన్స్ చాలా స్టాండ్ అవుట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. సో క్యాబిన్ లోకి అడుగు పెట్టగానే మొదట కనిపించేది డ్యూయల్ 12.3 ఇంచ్ కర్వ్డ్ పారానమిక్ డిస్ప్లే. ఇది ఇండియాలో ఈ సిగ్మెంట్ లో ఫస్ట్ ఇన్ క్లాస్. సో ఇంటీరియర్ థీమ్ ఆప్షన్స్ కి వచ్చేసరికి డార్క్ గ్రే అండ్ డౌ గ్రే డ్యూయల్ టోన్, అలానే డార్క్ నావీ అండ్ డౌ గ్రే ప్రీమియం ఆప్షన్. ఇందులో ఇంపార్టెంట్ ఇంటీరియర్ హైలైట్స్ అయితే ప్రీమియం లెదర్డ్ ఆర్మ్రెస్ట్, డీకట్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కాఫీ టేబుల్ స్టైల్ సెంటర్ కన్సోల్ విత్ ambient లైటింగ్, టెరాజో టెక్స్చర్డ్ డాష్ బోర్డ్ ఫినిషింగ్. కంఫర్ట్ సైడ్కి వచ్చేసరికి రేర్ సీట్స్ కు 2-step రిక్లైనింగ్, రేర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, రేర్ విండ్ సన్షేడ్. బూట్ స్పేస్ ఏమొచ్చి 375 లీటర్స్, సిగ్మెంట్ లీడింగ్. ఫర్ లాంగ్ డ్రైవ్స్ కి స్పేషియస్ అండ్ ప్రీమియం అండ్ ప్రాక్టికల్ గా అయితే ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మన టెక్నాలజీ పార్ట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. వెన్యూ ఈజ్ నౌ ఫుల్లీ లోడెడ్ విత్ టెక్. సో మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి 12.3 ఇంచ్ నావిగేషన్ సిస్టమ్ ప్రొవైడెడ్ బై NVIDIA, అలానే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఫుల్లీ డిజిటల్ 12.3 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ambient నేచర్ సౌండ్ మోడ్. ఇదైతే నా ఫేవరెట్ హ్యుండై కార్స్ లో. ఆడియో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బాస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్. ఇది ఆడియో లవర్స్ కి హ్యూజ్ అప్గ్రేడ్. కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ 4-way డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ AC విత్ డిజిటల్ కంట్రోల్స్. ఇది నిజంగా ఒక టెక్ మొబైల్ ఆన్ వీల్స్ అని చెప్పుకోవచ్చు. సో సేఫ్టీ అండ్ అడాస్కి వచ్చేసరికి హ్యుండై వెన్యూ ఇప్పుడు అడాస్ లెవెల్ 2తో అయితే వచ్చింది. మొత్తం 16 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్స్తో అయితే వచ్చింది. మేజర్ అడాస్ ఫీచర్స్ అయితే ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ప్లస్ ఆటో బ్రేకింగ్, పెడెస్ట్రియన్ సైకిల్ జంక్షన్ టర్నింగ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలో అసిస్ట్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్, సరౌండెడ్ వ్యూ 360 degrees కెమెరా, రేర్ పార్కింగ్, కొలిషన్ అసిస్ట్. ప్లస్ సేఫ్టీ హార్డ్వేర్ వచ్చేసరికి 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్, ఆల్ ఫోల్డ్ డిస్క్ బ్రేక్స్, ESP ప్లస్ VSM ప్లస్ HAC అయితే ప్రిపేర్ అయ్యింది. 71% హై స్ట్రెంత్ స్టీల్ బాడీ అయితే కన్స్ట్రక్షన్ అయింది. సేఫ్టీ విషయంలో వెన్యూ నౌ లీడింగ్ ఇన్ ద సెగ్మెంట్. సో ఇంజన్ అయితే 3 ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ ఇంజన్ ఆప్షన్ వచ్చేసరికి 1.2 లీటర్ పెట్రోల్. ఇదైతే 83 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది, 150 Nm టార్క్ విత్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. సెకండ్ ఇంజిన్ వచ్చేసరికి 1 లీటర్ టర్బో పెట్రోల్. ఇదైతే 120 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది, 172 Nm టార్క్, 6-speed మాన్యువల్ అండ్ 7 DCT. ఇది డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇదైతే 116 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది, 250 Nm టార్క్ విచ్ ఈస్ హ్యూజ్, 6-speed మాన్యువల్ విత్ 6 స్పెక్ ఆటోమేటిక్ న్యూ. డ్రైవ్ మోడ్ వచ్చేసరికి ఇకో, నార్మల్ అండ్ స్పోర్ట్ ఉంటుంది. అండ్ ట్రాక్షన్ మోడ్ వచ్చేసరికి శాండ్, మడ్ అండ్ స్నో సెగ్మెంట్కి అయితే యూనిక్. టర్బో అండ్ డీజిల్ రెండు కూడా ఫన్ ప్లస్ పవర్ఫుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏ వేరియంట్ అయితే మనకి బెస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఒకవేళ మనం బడ్జెట్ యూజర్స్ అయితే సిటీ డ్రైవ్ ఎక్కువ అనుకుంటే వెన్యూ 1.2 లీటర్ SXకి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్ లవర్స్ అయితే లేదా ఫ్యామిలీ యూజర్స్కి అయితే వెన్యూ SXOకి వెళ్ళొచ్చు. ఒకవేళ పర్ఫార్మెన్స్ లవర్స్ అయితే 1 లీటర్ టర్బో SXO DCTకి అయితే వెళ్ళొచ్చు. లేదు మనకి హై మైలేజ్ లేదా హైవేస్ ఎక్కువ మనం తిరుగుతున్నాం అంటే 1.5 లీటర్ డీజిల్ SXOకి అయితే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఆల్ న్యూ హ్యుండై వెన్యూ డీటెయిల్స్.
మీకు ఏ వేరియంట్ అయితే నచ్చిందో లేదా ఏ వేరియంట్ అయితే మీరు కొనాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ అయితే మీరు కమెంట్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేస్తాను ఏ వేరియంట్ మీకు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, మోహన్.